మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి నేతన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు కూడా మేము 2009 నుంచి 14 వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు వద్దు, బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇవాళ కూడా శివరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది, వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు, ఇలా ప్రభుత్వం జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికి ఇవ్వడంతో పాటుగా అలా సిరిసిల్లలోనే ఎక్కువ పని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో సపోజ్ ఒక 50,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే 51,000 మీటర్ల ఆర్డర్ ఇస్తాం. 10,000 ఆదాయం వస్తే 11,000 ఆదాయం ఇచ్చే విధంగా మా ప్రభుత్వ పాలసీ ఉండబోతా ఉంది. ప్రభుత్వము నూతనంగా సిరిసిల్ల ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది. అందరితో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం, పాలసీ తీసుకుంటాం. దీనికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము సానుకూలంగా ఉంది. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు. వారు కూడా ఈ యొక్క అంశాన్ని వర్క్ టు ఓనర్ కావచ్చు, లేదా ఇక్కడ ఉండబడేటువంటి లూమ్స్ యొక్క కెపాసిటీ, టెక్నాలజీ, ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం. మార్కెటింగ్కు సంబంధించి కూడా ఇలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్లయితుందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను అమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకించి హైదరాబాద్లో మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కలుగజేస్తాం. మీరు చెప్పండి, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక బలైన వర్గాల శాఖ మంత్రి, జిల్లా వాడిగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యుడుగా మహేందర్ రెడ్డి గారు, కౌంపల్లి సత్యనారాయణ గారు, మా అభ్యర్థి అందరం కూడా కలిసి రేపు పొద్దున ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళకు నష్టం లేకుండా, కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి ఎన్నికల సమయం కొన్ని మాటలు మాట్లాడరాదు, కానీ చనిపోయిన కుటుంబాలు ఇలా ఒక కుటుంబం కాడికి పోయినాం, ఆ కుటుంబానికి ఇల్లు లేదు, మేము వద్దనమా? ఆ కుటుంబానికి పెరాలసిస్ వచ్చున్నాడు, ఆయన పెన్షన్ వద్దనమా? ఆ కుటుంబంలో ఉండబడేటువంటి ఆ మహిళకు యొక్క బాధను చూస్తేనే బాధ కలిగే పరిస్థితులు ఉంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వ్యక్తులు బాధ్యతలు కాదు. ఇలా 4 నెలలనే మాకు తప్పు నెట్టి నెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. పార్లమెంట్ సభ్యుడు 12% GST చేసి ఆనాడు కూడా మేము చెప్పినాం, ఒక టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి దేశంలో 4 ప్రకటిస్తే ఒకటి సిరిసిల్లకి ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుందని అడిగినాం. తీసుకుపోయి వరంగల్ పెట్టిండ్రు. ఎవరు జిమ్మేదారి? మేము అడుగుతాం, పార్లమెంట్ సభ్యుడు 5 ఏళ్ళ ఎంపీ కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేనేత రంగానికి ఏం చేసిన ఒక్క చిన్న పోస దారం ఉందని చెప్పండి. మాటలు మాట్లాడతారు, శివరాజకీయాలు చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసినా ఏమేమో మాట్లాడతారు. ఇక్కడ నేతల గురించి మీకు ఏం తెలుసు? బలైన వర్గాల నుంచి వచ్చిన ఆది శ్రీనివాస్ గారు, మేము బరాబర్ వాళ్ళకి న్యాయం చేసే ఆలోచన ఉంది, మా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. గతంలో 12,000 అంత్యోదయ కార్డులు ఉండే, ఎందుకు రద్దు చేశారు? ఇలా కనీసం తినడానికి అయితే 30 కిలోల బియ్యం ఉంటుండే కదా, ఎవరి బాధ్యత అది? వాటిని పునరుద్ధరణకు సంబంధించి కేంద్రం చట్టం చేయవచ్చు. కానీ ఏది ఏమైనా ఆనాడు మేము 2004 అధికారంలోకి వచ్చినాక 2005లో మహిళా సంఘాలను తీసుకొని పబ్లిక్ గార్డెన్లో ఆ రోజు 5 లక్షల రూపాయల రుణాలు ఇచ్చినాం. ఇలా మళ్ళీ వడ్డీ లేని రుణాలతో ఒకవైపు నేతన్నలను ఆదుకుంటూనే నేతన్న కుటుంబాల మహిళలందరినీ సభ్యులుగా చేర్చి ఆర్థికంగా కుటీర పరిశ్రమలో ఉపాధి కలిగే విధంగా చిన్న వ్యవస్థలు ఏర్పరిచే విధంగా ఆ సంఘాలన్నీ ఇప్పటికీ మెక్మా అధికారులు కూడా ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఇక్కడికి వస్తారు. కాబట్టి దయచేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా జిల్లా అధికార యంత్రాంగానికి మా నాయకత్వం ఎవరికైనా చెప్పండి తప్ప చనిపోవడం అనేటువంటిది మార్గం కాదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేతన్నలకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీకు అండగా మేము ఉంటాం, మా పార్టీ ఉంటుంది, మా ప్రభుత్వం ఉంటుంది అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా శివరాజకీయాలు మానుకొని 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళే మా మీద విమర్శ చేసేటువంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు పొలిమేరు దాడి దాకా కొట్టాలి మిమ్మల్ని.